థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అలాగే జిల్లా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మరియు శిశు సంక్షేమ శాఖ మాత్యులైనటువంటి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనందరి ఫేవరెట్ హీరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, మనందరికి కూడా ఎంతో ఇష్టమైన మన అన్న కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మన అరకు నియోజకవర్గం ఇచ్చేశారు. ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా రావటం, ఇక్కడ వివిధ రకాలైనటువంటి పనులు ప్రారంభించడం మనందరికీ చాలా సంతోషం. వారితో పాటు విచ్చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే జీసీసీ చైర్మన్, మీ ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మంత్రులు చాలామంది ఉన్నారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనందరం చాలా ఆనందించవలసిన విషయం, ఒక సంక్రాంతి పండుగలా, ఒక క్రిస్మస్ పండుగలా, ఒక రంజాన్ పండుగలాగా ఈరోజు మనకి 1050 కోట్లతో మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో వర్క్స్ ప్రారంభమవుతున్నాయి. ఒకసారి 2 సార్లు వచ్చినప్పుడు అన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, అమ్మా ఎటువైపు వెళ్ళినా రహదారి సౌకర్యం లేదు ఏమిటి అని. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకొని ఖచ్చితంగా ఈ గిరిజన ప్రాంతం ఏదైతే ఉందో మన అల్లూరు సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లా మొత్తం కలిపి అరకు పార్లమెంటు, ఈ పార్లమెంట్లో ఖచ్చితంగా నేను నెలకొక్కసారి వస్తాను అని మాటిచ్చారు. అలాగే నెలకొక్కసారి వచ్చి ఇక్కడున్న రహదారి సౌకర్యాలు చూసి అతని మనసు చలించి ఒక్కరోజు వచ్చి మనం నడిస్తేనే ఇంత కష్టంగా ఉందే, అట్లాంటప్పుడు ప్రతిరోజు స్కూల్కి, హాస్పిటల్స్కి, విపరీతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, వివిధ పనుల మీద వెళ్తున్నప్పుడు ఎంత ఇబ్బందులు పడుతున్నారో అని ఆయన మనసు చలించి ఈరోజు మన కోసం 1050 కోట్ల రూపాయల్ని మన జిల్లాకు తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మా గిరిజన సోదరులందరి తరపున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ముఖ్యంగా